ఓ 4-5 ఏండ్లు వెనక రబ్బా రాజకీయం ఎట్లుండేనో. పార్టీ మారుడంటే కారెక్కుడే, లీడర్ జంపవుడు, గులాబీ కండువా కప్పుకునుడు. బంగారు తెలంగాణ కోసమని, నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమని కార్యకర్తలు ఒమ్మంటుండ్రని, గెలిపించిన పార్టీల ఇలువ లేదని మునుం పెట్టి జంపింగ్లు. కానీ ఇప్పుడు మొత్తం ఉల్టా అవుతాంది గిట్లా. సీనియర్ లీడర్ గువ్వల బాలరాజు సార్ గులాబీ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పిండో క్లియర్ గినుండ్రిగా. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవును, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అగనట బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాడో పార్టీలో కలిపేసుడో పక్కా ఏహే వాళ్ళకంటే ముందు నేనే కమలం పార్టీలో గుసాయిస్తా అని ఒకరితోటి మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది. సార్ ఒక్కడే కాదుల్లో ఒక డజన్ మంది పాత ఎమ్మెల్యేలు కాలరకెళ్ళి జంప్ అయితానికి తయారుగుండ్రట. గన్ల పాలమూరులది ఫస్ట్ ర్యాంకు, రంగారెడ్డి మెదక్ లీడర్ అది సెకండ్ థర్డ్. కొందరు పేరుగిన బయటకు వస్తే లేలే నేను బీఆర్ఎస్ లనే ఉంటాను బీరం హర్షవర్ధన్ రెడ్డి సారు నేనెందుకు జంప్ చేస్తాను మరి జనార్దన్ రెడ్డి సార్ సాటింపేసుకున్నారు సోషల్ మీడియాలో. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం సార్ అయితే ఖాయమయ్యింది. అయితే యాద్ చేసుకోవాల్సింది అప్పటి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు. అందులో బాలరాజ్ సార్ బాజాప్తా పోతంటే హర్షవర్ధన్ రెడ్డి సారు ఇప్పటికైతే ఆగిండు. పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఎప్పటికంచెల్లో ప్రచారం ఉంది. కాంతారావు గారు ఒక్కరే కాలర కూకుంటారట సీట్ బెల్ట్ పెట్టుకొని. ఈ నలుగురు పైలట్ గారి ఫామ్ హౌస్ లో బీజేపీ దూతలతోటి చర్చలు చేస్తుంటే రప్పున పోలీసులు వచ్చినాక కథ మారింది. ఆడికెళ్ళి కేసీఆర్ గారి డైరెక్షన్ చాలా అయిందని గుసగుసలు వినబడ్డాయి. 100 కోట్లకో ఎమ్మెల్యే కొనవయ్యరు. వెనకాల బీజేపీ పెద్ద లీడర్ బిఎస్ సంతోష్ ఉన్నాడని ఇలేకల మీటింగ్ పెట్టి ఎన్నో మాట్లాడినాడు. నలుగురిని శానొద్దులు సార్ తోటి ప్రగతి భవన్ లా లేదంటే ఫామ్ హౌస్ లనే ఉంచుకున్నాడు. వీళ్ళని ముంగట పెట్టుకుని ఏదో చేయబోతే ఇంకేదో అయ్యింది. ఎలక్షన్ లో మళ్ళీ టికెట్లు ఇస్తే నలుగురు ఓడిపోయినరు. అప్పట్లో ఇలా ఫోన్లు ట్యాప్ చేసినాకనే ఫామ్ హౌస్ లో పట్టుకున్నారనే ముచ్చట కూడా బయటకు వచ్చేమో అన్న. గమ్మత్ ఏందంటే అదే బిఎల్ సంతోష్ తోటి గువ్వల గారు చర్చలు చేసి బీజేపీలకు తొవ్వ సాఫ్ చేసుకున్నాట. ఓ దిక్కు జంప్ అయిన ఎమ్మెల్యేల పదవులు పోగొట్టాలని గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా కొట్లాడుతుంటే ఇంకో దిక్కు కొందరు పాత ఎమ్మెల్యేలు పార్టీలకు వెళ్ళి పోవట్టారే. ఇక కవితక్కలోళ్ళి దినామింత ముద్రవాట్టే. ఏహే కాళేశ్వరం కేసులో కొందరు అరెస్ట్ చేయొచ్చని పెద్దసారే అన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్ లో 4th గేల్ ఉరకాలనుకున్న కార్ కండిషన్ గిట్లున్నది. సీనియర్ డ్రైవర్ ఏమో బైక్ అంచెలి బయటకు వస్తలేడు, రిపేర్ల మీద నజరేస్తలేడు. ఏహే ఇక లాభం లేదని ఎవరు తవ్వాలి చూసుకుంటారో ఏమో మరి.